వారు కూడా చెప్పారంట, నువ్వు నా చెల్లివి కాదు, నా కూతురు నాకు బిడ్డ లాంటి దానివని. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నా అన్న కాదతను ఒక రాక్షసుడు, హత్యలు చేసినటువంటి వ్యక్తి, హత్యలను ప్రోత్సహించినటువంటి వ్యక్తి అని ఈరోజు శర్మిల గారు చెప్పారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు నేను అడుగుతాను, ఇంకా ఏం చెప్పాలి? ఒక చిన్నాన్న కూతురు, సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు హత్యా రాజకీయాలు చేస్తున్నాడు. హత్యలు చేపించి ఆ సానుభూతి ద్వారా వారు ఈరోజు అధికారం ఉన్నారంటే ఇంకా ఏం చెప్తారు? రేపు సజ్జల గారు వచ్చి చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పించినట్టు మాట్లాడితే వారు స్క్రిప్ట్ ఇస్తే శర్మిల గారు ఎందుకు ఇస్తాం మేము స్క్రిప్ట్? మేము ఇస్తే మాట్లాడటానికి వాళ్ళు చిన్న పిల్లల, ఆవిడ డాక్టరు, ఈవిడేమో ఒక పార్టీకి అధ్యక్షురాలు, ఎలా మాట్లాడతారు? పోనీ మాట్లాడతారు అనుకున్న స్పృహతోటి ఏమి ఆశించి మాట్లాడతారు? మేము డబ్బులు ఇస్తామనే, మేము ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేరా? మేము బెదిరిస్తే మాట్లాడతారా? డబ్బులకు అమ్ముడు పోయేవాళ్ళు అయితే జగన్కి అమ్ముడు పోయేవాళ్ళు, అదే కదా. పదవులకు అమ్ముడు పోయేవాళ్ళు అయితే జగన్కి అమ్ముడుపోతారు కదా. నువ్వు ఎవరెవరికో రాజ్యసభ సీట్లు ఇచ్చాను, మీ తండ్రి గారిని చంపారని అనుమానం ఉన్నారన్న పరిమళ రిలయన్స్ వాళ్ళు రికమెండ్ చేసిన పరిమళ అట్వానికి సీట్ ఇచ్చావు, ఎవరెవరికో ఇచ్చావు. తెలంగాణలో ఉన్న నిరంజన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చావు, రాజ్యసభ చేసావు. తెలంగాణలో ఉన్న కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించావు. ఇంతమందిని పంపించిన వ్యక్తి సొంత చెల్లెలను పంపలేవా? ఇవ్వలేవా పదవులు? మూడోది, మేము భయపిస్తే వాళ్ళు భయపడి చెప్తారా? ఒకవేళ మేము భయపిస్తే శర్మిల గారు ఈరోజు నన్ను చంద్రబాబు నాయుడు గారు భయపిస్తుండ్రు అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే నువ్వు అభయం ఇవ్వలేవా? నువ్వు వాళ్ళు భయపిస్తే నా మీద కమెంట్ చేయొద్దు, భయపడి నేను నీకు వెనకుంటానని చెప్పలేడా? అంటే ఏ విధంగా మా స్క్రిప్టు వాళ్ళు చదువుతారు? ఒకసారి ఆలోచించండి. అడ్డగోలు వాదనలు వద్దు. ఇంత దాకా వచ్చిన తర్వాత కూడా మీరు అడ్డగోలు వాదనలు వద్దు. మీకు చేత ఉంటే దమ్మున్న రాజకీయాలు చేయండి, అడ్డగోలు రాజకీయాలు వద్దు. ఈరోజు ప్రజలు మీరు అన్నారు కదా వస్తున్నా, ఈరోజు ప్రజలు అనుకుంటుంది ఒకటి, వెంకటకృష్ణ గారు, కోడికత్తి దగ్గర నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య వరకు పూర్తిగా రాజకీయంగా ఓడిపోతామని తెలిసి సానుభూతి మీద గెలవాలని చెప్పేసి చేయించిన హత్యలు ఇవి, చేయించుకున్న హత్యా ప్రయోగము అనేది నమ్ముతుండ్రు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ లేదని నేను చెప్పను, కానీ గెలిచేంత ఓట్ బ్యాంక్ లేదు. గెలవాలంటే ఏం చేయాలనేది ఈ రెండింటి మార్గాలు వాళ్ళు ఎంచుకున్నారు, వైసీపీ పార్టీ ఎంచుకున్న మార్గాలు. లేకపోతే నీకు నిజంగా గెలిచే ధైర్యం ఉంటే ఈ రోజు ఎందుకు ఎన్నుకున్న ఆ మార్గాల్ని అయిపోయింది. మళ్ళా నువ్వు ఇంత సంక్షేమ